అవునా? తాతగారు నిన్ను ఆ ఇంటి కోడలుగా అంగీకరించారా? అవునన్నా. అత్తయ్య గారిని కూడా నన్ను కోడలిగా అంగీకరించమని తాతయ్య గారు చెప్పారు. అత్తయ్య గారు కూడా సరే అన్నారు. ఎంత శుభవార్త చెప్పావమ్మా. నీ పూజలు ఫలించాయమ్మా. ఆ కన్నయ్య నీ మొర ఆలకించాడు. అవునన్నా, అంతా కన్నయ్య దయే. రేపు మీరు వస్తున్నారు కాబట్టి కృష్ణ పూజకు ఏర్పాటు చేస్తాను. అలాగే నాన్న, నేను ఆయన కలిసి కన్నయ్యకి పూజ చేసుకుంటాం. సంతోషం అమ్మా, చాలా సంతోషం. ఉంటాను నాన్న. మంచిదమ్మా, మంచిది. ఏంటి 16 రోజుల పండక్కి పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి తెగ సంబరపడిపోతున్నావా? నీ పండగ సంగతి తర్వాత. ముందు రూపారాణి ప్రోగ్రాం గురించి ఆలోచించు. రూపారాణి ప్రోగ్రామా? అవును, రేపో ప్రోగ్రాం ఒప్పుకున్నాను. రేపా? అవును, రేపే. రేపెలా కుదురుతుంది గురువమ్మ? రేపు నేను ఆయనతో కలిసి మన ఊరు వెళుతున్నాను కదా. ప్రోగ్రాం కూడా మన ఊరి దగ్గరే. అయినా ఆయనకి తెలియకుండా నేను ప్రోగ్రాంకి ఎలా వస్తావో నాకు తెలీదు. నువ్వు వస్తున్నావు, పాట పాడుతున్నావు. లేకపోతే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసుగా. మొన్న ఏం జరిగింది, ఆ పరిస్థితి గుర్తు చేసుకో. నీ ఫ్యామిలీ కోసం నువ్విచ్చిన మాట తప్పుతావా? తప్పితే నీ ఇల్లు శవాల దిబ్బవుతుంది. నేనిప్పుడే బయలుదేరి మన ఊరు వెళ్తున్నాను. రేపు నువ్వు మీ ఆయనతో వస్తావో, అత్తయ్యతో వస్తావో, తోడుకోడలతో వస్తావో నాకనవసరం. నువ్వు ప్రోగ్రాంకి రావాలి, పాట పాడాలి. గుర్తుంచుకో. కన్నయ్య, ఏంటి కన్నయ్య ఇది? ఇటువంటి పరిస్థితుల్లో పాట పాడాలి అంటుందేంటి గురువమ్మ? ఈ గండం నుంచి నువ్వే నన్ను కాపాడాలి కన్నయ్య. ఏంటకిల్, అంత సీరియస్గా ఆలోచిస్తున్నా? దేని గురించి? బట్టల గురించి వదినా. నేను ఏ ఊరు వెళ్తున్నా మమ్మీయే నా బట్టలు సర్దేది కదా. ఇప్పుడు మమ్మీ చాలా కోపంగా ఉంది. ఏం సర్దుకోవాలో తెలియడం లేదు. ఆ ఊర్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో, ఎలాంటి బట్టలు పెట్టుకోవాలో అర్థం కాక అంత అయోమయంగా ఉంది. నో ప్రాబ్లం అఖిల్, బట్టల విషయంలో నువ్వేం టెన్షన్ పడకు.
నీ బ్యాగ్ సర్ది పెట్టే మనిషిని నేను తీసుకొస్తాను. ఏంటి కొత్త పెళ్లి కూతురా, పుట్టింటికి వెళ్తున్నానన్న ఆనందంలో చాలా హ్యాపీగా బట్టలు సర్దుకుంటున్నట్టున్నా? నీ బట్టల వరకు సర్దుకుంటే సరిపోదమ్మా, మీ ఆయన బట్టలు కూడా సర్దాలి కదా. ఆయన బట్టలు నువ్వు కాక ఎవరు సర్దుతారు? పద, రా. అక్క, పద. అది ఏం మాట్లాడుకు అక్క, ముందు పద. అది అక్క, ఏంటి శోభ ఇక్కడే ఆగిపోయావు? లోపలికి పద. నేను లోపలికి రావడం అత్తయ్య గారికి ఇష్టం లేదు కదా. నన్ను గడప యువతలే ఉండమని చెప్పారు కదా అత్తయ్య గారు. అది అప్పుడు తాతగారొచ్చి ఈ ఇంటి కోడలయ్యే అర్హత నీకు ఉందా లేదా అని నిర్ణయించే వరకు నువ్వు గది బయటే ఉండాలని చెప్పారు అత్తయ్య. తాతగారొచ్చారు, పరీక్ష పెట్టారు, నిన్ను ఇంటి కోడలిగా నిర్ణయించారు. ఇంకా రూమ్ బయటే ఉండాల్సిన అవసరం ఏముంది? నిజమే అనుకోండి, కానీ చూడు శ్యామ, నీ మెళ్ళో తాలి కట్టి నిన్ను నా భార్యగా ఈ ఇంటికి తీసుకొచ్చాను. నిన్ను ఈ ఇంటి కోడలిగా డాడీ కూడా అంగీకరించారు. ఈ ఇంటి కోడలయ్యే అర్హత నీకుంది అని తాతగారు తేల్చి చెప్పారు. తాతగారి నిర్ణయాన్ని మమ్మీ కూడా గౌరవిస్తుంది. సో ఇంక నువ్వు దేని గురించి ఆలోచించక్కర్లేదు, ఎవ్వరి గురించి ఆలోచించక్కర్లేదు. ధైర్యంగా రూమ్లోకి రావచ్చు. పద. తనకి ఏ బట్టలు సర్దుకోవాలో అర్థం కావట్లేదు, నువ్వే సర్దిపెట్టు. అలాగే అక్క. అఖిల్, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే కదా? సాల్వ్డ్ వదినా. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. పర్లేదు అఖిల్. అంటే మీ ఊరి వాతావరణానికి ఎలాంటి బట్టలు అయితే బాగుంటాయో అని. ఎలాంటివైనా పర్లేదండి. మీరు ఏ బట్టలు వేసుకుంటే హాయిగా ఉంటుందో అవి వేసుకోవచ్చు. కానీ అక్కడ పూజా కార్యక్రమం కూడా ఉందన్నారు కదా. పూజ అని అన్నారు కదా అని మీరు ఇబ్బంది పడుతూ పంచే కట్టుకోవాలనేమీ లేదు. మీకు నచ్చిన బట్టలు వేసుకొని మీరు పూజలో కూర్చోవచ్చు. అక్కడ మీకు ఏ విధమైన ఇబ్బంది ఉండదు. థ్యాంక్స్. ఇదిగో ఇక్కడ ఉన్న డ్రెస్లన్నీ నాకు నచ్చినవే. నీకు నచ్చినవి సర్దు. అలాగేనండి. అఖిల్, ఇప్పుడు చెప్తున్నాను, శ్యామ నీకు సరైన జీవిత భాగస్వామి. వసంత, ఇలాంటి కోడలు రావటం నీ అదృష్టం. రేపు ఉదయం వాళ్ళ ప్రయాణానికి ఏర్పాట్లు చేయి. బాధపడకండి అత్తయ్య. బాధపడక చేసేదేముంది ఇంకా? ఆ శ్యామ ఈ ఇంటి కోడలు అని నాన్నగారు నిర్ణయించాక కాదని అనలేం కదా. దాన్ని ఇంట్లో నుంచి పంపించలేం కదా. జీవితాంతం నా కొడుకు పక్కన దాన్ని చూస్తూ బాధపడుతూ ఉండాల్సిందే కదా. తాతగారి నిర్ణయాన్ని మీరు గౌరవించటం కరెక్టే అత్తయ్య. కానీ ఆయన అలాంటి నిర్ణయం తీసుకోవటం వెనుక జరిగిన కుట్రని మీరు తెలుసుకోలేకపోవటం కరెక్ట్ కాదు. కుట్ర? అవునత్తయ్య. ఆ శ్యామ ఏదో కుట్ర చేసి తాతగారి పరీక్షలో నెగ్గింది. అంతేనంటావా? ఖచ్చితంగా అంతే అత్తయ్య. లేకపోతే ఏనాడు నాన్ వెజ్ వండని శ్యామ సడన్ గా అంత రుచిగా నాన్ వెజ్ ఎలా వండగలుగుతుంది? ప్రతి విషయంలో శ్యామ పక్క ప్లానింగ్తో తెలివితో ముందుకెళ్తుంది. అందుకే భార్యాభర్తల గురించి తాతగారు అడిగిన ప్రశ్నలకి చాలా తెలివిగా సమాధానాలు చెప్పి ఆయన మనసు గెలుచుకుంది. పైకి అమాయకురాల్లా నటిస్తూ ప్రతిదీ తెలివిగా ప్లాన్ చేస్తూ అఖిల్ని మావయ్య గారిని ఎలా మాయ చేసిందో తాతగారిని కూడా అలాగే మాయ చేసి పరీక్షలో నెగ్గింది. శ్యామ ఈ ఇంటికి తగిన కోడలు అని ఆయన నోటి వెంటే చెప్పించింది. ఆ శ్యామ అంత ప్లాన్తో ఉన్నప్పుడు మనం ఆ ప్లాన్స్ ని తిప్పికొట్టే మాస్టర్ ప్లాన్ వెయ్యాలి. కానీ ఇలా కాంప్రమైజ్ అయ్యి దాన్ని ఇంట్లోనే ఉండనిస్తే ఎలా అత్తయ్యా? ఏంటో ఏం చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదు. ఏం చేసినా చేయకపోయినా ముందు అఖిల్కి శ్యామకి మధ్య దూరం పెంచాలి. ఇప్పుడు వాళ్ళు దూరంగానే ఉన్నారుగా. రేపు దగ్గరే అవకాశం ఉందిగా. రేపటిదాకా ఎందుకులేండి, ఆల్రెడీ కొంచెం కొంచెం దగ్గరైనట్టుగానే అనిపిస్తున్నారు. అందుకే శ్యామ అఖిల్ రూంలోకి వెళ్ళి అఖిల్ బట్టలు సర్దుతుంది. అఖిల్ బట్టలు సర్దుతుందా? అదే రేపు అఖిల్ని తీసుకొని వాళ్ళ పుట్టింటికి వెళ్తుంది కదా. అందుకే తన భర్త ఏ బట్టలు వేసుకోవాలో
తానే సర్దుకుంటుందన్నమాట. ఇంతకాలం అఖిల్కి సంబంధించిన అన్ని విషయాలు మీరు చూసుకునేవారు. ఇప్పుడు ఆవిడగారు చూసుకోవటం మొదలు పెట్టారు. దీన్ని బట్టి మీకో విషయం అర్థం కావాలి. శ్యామ అఖిల్కి దగ్గరవ్వటంతో పాటు అఖిల్ని మీకు దూరం చేస్తుంది. అనే విషయం మీకు అర్థం కావాలి. నో, జరగనివ్వను. అలా జరగనివ్వను. చిలకమ్మ, ఏటమ్మగోరు? అఖిల్ బాబుని నేను రమ్మంటున్నానని చెప్పు. అలాగేనమ్మా. ఏయ్, ఆ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం, అది కూడా పెట్టు. బాబు, ఏంటి? అమ్మగారు పిలుస్తున్నారు. మమ్మీ పిలుస్తుందా? ఓకే, వస్తున్నాను, నువ్వు పద. అలాగే బాబు. మిగతావన్నీ నువ్వు సర్దే, నేను మమ్మీ దగ్గరికి వెళ్ళొస్తాను. అలాగేనండి. ఏంటి అఖిల్, బట్టలు సర్దుకోవడం అయిపోయిందా? లేదు వదినా, మమ్మీ పిలిచిందంటేను వెళ్తున్నాను. ఆ పని పూర్తయ్యాక అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళొచ్చు కదా. అంటే ఏదైనా అర్జెంట్ పనేమోనని. నేను అత్తయ్య గారి దగ్గరికి వెళ్తున్నాను, నేను చెప్తానులే. నువ్వు ఆ పని పూర్తి చేసుకునిరా. అలాగే వదినా. అరే, మినుగురులు. ఆహా, ఎన్ని రోజులైంది మినుగురులను చూసి. లైట్లు ఆఫ్ చేస్తే చీకట్లో బాగా కనిపిస్తాయి కదా. చీకటి, లైట్ వేయండి అమ్మా. చీకటి, చీకటి అమ్మా, భయం వేస్తుందమ్మా. చీకటమ్మా, చీకటి. ఏమిటమ్మా, ఏమైంది? ఏమిటి అరుపులు? ఏమైందో తెలియదు నాన్నగారు. అఖిల్ అరుస్తున్నాడు. కరెంట్ ఉందిగా, ఏమైంటుంది? అదే అర్థం కావట్లేదు. చీకటి అమ్మా, భయం వేస్తుందమ్మా.